గారు అదే విధంగా గంప నాగేశ్వర్ గారు. ముందుగా వంగ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం? అంటే ఏ వయసులో ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇన్సూరెన్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సంసారం సంపాదన ఉన్నవాళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందేనండి. నేను ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, నిజాయితీగా ఉంటానని మాట ఇవ్వగలను, రేపు కూడా బతికుంటానని మాట ఇవ్వగలనా? ఇవ్వలేను. కానీ నాకేమైనా అయితే ఆర్థిక లోటు రాకుండా చూడగలనని మాట ఇవ్వగలను. అది ఇన్సూరెన్స్ ద్వారా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మనం సాయంత్రం 5 దాకా ఆనందం లేదనుకోండి, బాడీ చెప్తుంది తినరా బాబు నేను కదలేనని చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది. మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టకపోతే నాన్న ఫీజు కట్టు అని చెప్పి సిగ్నల్ ఇస్తాడు. కానీ భగవంతుడు నీ ప్రాణానికి వస్తానన్న ఆయన నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో అనే సిగ్నల్ అని ఇస్తాడా? సిగ్నల్ రాదు. ఒకవేళ ఇచ్చినా మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉంటాము. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే ధైర్యంగా ఉండగలం. మీకు మార్కెట్లో ధైర్యాన్ని అమ్ముతున్నారండి? అమ్మట్లేదు. లీటర్ లెక్కన కిలో లెక్కన అమ్మట్లేదు కదా. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ₹1 కోటి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు.